జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు మనం మరణం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆత్మహత్య గురించి పోయిన ఎపిసోడ్లో డీటెయిల్డ్గా మనం చూసాం. ఈరోజు దాని గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. ఆత్మహత్య అనేది కుర్రాళ్లే చేసుకునేది. ఇది చూస్తే మనసుకి జాలేస్తుంది ఆ క్షణంలో. ఇలాంటివి ఎన్నో చూశాను. నా పర్సనల్ అనుభవంలోనివి చెప్తాను. ఎంతోమంది ఇది వద్దనుకుని దూరమయ్యారు. చాలామంది మన టచ్లో లేనందువల్ల అన్నీ ముగిసిపోయాయి అనుకుంటున్నారు. అందువల్లే నేను ఇతరులతో ఎప్పుడూ చెప్పేది ఏంటంటే, మీరు రండి, నన్ను డైరెక్ట్గా కలవండి, నేను లేకపోతే వేరే ఎవరినైనా కలవండి, కానీ మీ మనసుని తేలిగ్గా ఉంచుకోండి. నిజమైన దారి అదే. ఎవరినైనా జ్ఞానిని కలిసి, మీ సాధువుని కలిసి అడిగి తీసుకోండి. ఖచ్చితంగా మీ అన్ని సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. ఇలాంటి సమస్య తీర్చుటికే మేమందరం ఉన్నాం. ఒక అమ్మాయి నన్ను కలవడానికి వచ్చింది. తను నన్ను చూడ్డానికి వస్తూ ఉండేది. దానికంటూ ఒక ప్రత్యేక కారణం ఉంది. ఆ పిల్లకి ఒక అబ్బాయితో నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఆ అబ్బాయి వాళ్ళ బ్రదర్ అందరూ ఇక్కడికి వచ్చారు. ఈ మ్యాటర్ గురించి వదంతు ఉండేది, కానీ నిశ్చితార్థం జరగలేదు. అయితే ఇవన్నీ నోటి మాటల వరకే ఉండేవి. ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ బాగా చదువుకున్న వాళ్ళలా ఉండేవాళ్ళు. కానీ ఆ అబ్బాయి ప్రొఫెషనల్గా చదువుకుంటున్నాడు. ఆ ఇద్దరి తండ్రుల మధ్య ఏదో అండర్స్టాండింగ్ లేక సమస్య. ఈ సంబంధం కుదరలేదు. అలాగే ఆగిపోయింది. ఆ అమ్మాయి అన్నిటినీ సహిస్తూ మనసు రాయించేసుకుంది. ఆధ్యాత్మికంలో తనకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తన ఫ్రెండ్ కూడా వచ్చి చూసింది. తన కుటుంబం అంతా వచ్చి దీక్ష పొందడం తనకెంతో నచ్చింది. చాలా సంతోషంగా ఫీల్ అయింది. అందువల్ల నా మనసుకి ఎటువంటి డిఫరెన్సు లేదు. నేను ఆత్మలో స్థిరంగా ఉన్నానని చెప్పింది. ఈ విషయంలో ఏదీ సుఖంగా అనిపించలేదని చెప్పింది. తన తండ్రి బాగా స్ట్రాంగ్గా ఉన్న మనిషి. ఈ చిన్న కారణంగానే తను మానసికంగా చాలా కుమిలిపోయింది. అన్నిటికంటే తనకు ఒక అన్నయ్య ఉండేవాడు. అతనికి 16 ఏళ్ల వయసు. అతను 10వ తరగతి చదువుతున్నాడు. అతనికి బోర్డ్ ఎగ్జామ్ దగ్గర పడింది. అతను బోర్డ్ ఎగ్జామ్ రాయలేదు, ప్రైమరీ ఎగ్జామే రాశాడు. తను వాళ్ళ అక్కయ్య కంటే చదువులో కొంచెం వెనకపడున్నాడు. పెద్ద సిస్టర్ బాగా తెలివైంది, చక్కగా చదువుకునేది. అంతేకాక మంచి ఉద్యోగంలోనూ స్థిరపడింది. ఈ చిన్నపిల్లాడు చదువులో వెనకపడ్డం వల్ల ఎప్పుడూ వాళ్ళ అక్కతో కంపేర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకటి మాత్రం చెప్తాను, ఎప్పుడు ఇద్దరు పిల్లలు ఉండే ఇంట్లో లేదా కజిన్ ఉండే ఇంట్లో ఏ విషయంలోనూ కంపేర్ చేయనేకూడదు. వాళ్ళని అనవసరంగా తిట్టనూ కూడదు. ఏమిట్రా ఇది, పిచ్చోళ్లా ఉన్నావు, ఎందుకు చదవడం లేదు, మీ పెద్దక్కయ్య చూడు ఎంత బాగా చదువుతుందో, ఎంత బాగా ఎగ్జామ్ రాస్తుందో అని కంపేర్ చేయనేకూడదు. ఎవరితోనూ సరి, కజిన్ గాని, ఫ్రెండ్ గాని, పెద్దన్నే గాని, చిన్నన్నే గాని, అసలు ఎవరున్నా వాళ్లతోటి మీరు కంపేర్ చేయకండి. ఈ కాలపు జనరేషన్ పిల్లలు దీన్ని భరించలేరు. ఆ పిల్లాడికి వాళ్ళ నాన్న కంపేర్ చేయడం ఇష్టం లేదు. మనసుకి చాలా కష్టం అనిపించింది. వాడు ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడని వాళ్ళ నాన్న వాణ్ణి చెడామెడా తిట్టిపోశాడు, కొట్టాడు. ఈ రకంగా చేయడం వల్ల వాడు బాగా డిప్రెషన్కి గురయ్యాడు. వాడు అసలు దాన్ని సహించలేకపోయాడు. దాన్ని ఒప్పుకోవడానికి మనసు అంగీకరించలేదు. రాత్రి తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరిపోసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న చాలా ఫీల్ అయ్యాడు. నాతో చెప్పి ఏడ్చాడు. వాళ్ళ అక్కయ్య కూడా ఇక ఏం చేయాలని చాలా ఫీల్ అయింది. ఇక పైన ఏడ్చి మొత్తుకున్నా ఏం లాభం, చచ్చిపోయినోళ్ళు తిరిగి రారు కదా.
నేను వాళ్ళ నాన్నని బాగా తిట్టాను. మీ పిల్లాణ్ణి ఇలాగైనా తిట్టేది? అన్నిటికీ ఒక లిమిట్ అంటూ ఉంది కదా. ఈ కాలపు కుర్రాళ్ళు మరీ సెన్సిటివ్గా ఉన్నారు, నాజూగ్గానూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా ప్రాయంలోకి రావడం వల్ల ఒక చిన్న విషయం కూడా భూతద్దంలో చూసి ఫీల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ మనసులో ఇదొక ఒక అసంతృప్తిని కలిగిస్తుంది. బాగా ఆలోచించి మేనేజ్ చేస్తే గాని మనం వాళ్ళ దగ్గర అన్నీ మాట్లాడలేము. ఒంటరిగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఎవరినైనా తిట్టడం వల్ల మీకు అందులో ఒరిగేదేమీ లేదు, వాళ్లకు అందులో ఫలితం లేదు. మీరు ప్రేమగా మంచిగా చెప్పే పనులకు ఉన్న మర్యాద మీరు తిట్టడం వల్లనో ఏడవడం వల్లనో ఖచ్చితంగా దొరకదు. ఇది నాకేర్పడిన అనుభవం అని కూడా నేను చెప్పగలను. మీకు ఒకరో ఇద్దరు పిల్లలు ఉండొచ్చు, కానీ మా దగ్గర 50 పిల్లలున్నారు. కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా వెరైటీగా ఉంటారు, విడివిడిగా ఉంటారు, విడివిడిగా ఆలోచిస్తారు. కానీ ఇక్కడ అందరూ ఒకే రకంగా ఒకే చూరు కింద ఉంటారు, ప్రేమగా ఉంటారు. అందర్నీ కలిపేది ఒక రకంగా ప్రేమనే చెప్పవచ్చు. అందర్నీ స్నేహంగా కలిపేది ఈ అభిమానమే. ద్వేషం అనేది మీరు అసలు చూడలేరు. ఇక్కడ నేను గొప్పంటే గొప్ప అని ఎవరు ఎవరిని అనడం లేదు, ఏదీ లేదు. మేము దేనికి తిట్టడం లాంటివి ఉండవు. మనం వాళ్ళని తిట్టడం వల్ల వాళ్లలో ఒక అహంకారం ఏర్పడుతుంది. ఒకరిని మనం తిట్టడం వల్ల వాళ్ళు దారికొస్తారని నమ్మడం మహా తప్పు. తిట్టడమో కొట్టడమో సరైన పద్ధతి కాదు. ఇందువల్ల మన ముందున్న వాళ్ళ అహంకారం ఇంకా ఎక్కువ అవుతుంది. అది వెర్రితనంగా ఇంకా మారిపోతుంది. ప్రేమగా ఉంటే ఈ అహంకారం మాయమవుతుంది. కానీ మీ వల్ల, మీ అహంకారం వల్ల మీ ముందున్న వాళ్ళ అహంకారం ఎక్కువ అవుతుంది. కోప్పడ్డం, తిట్టడం, కొట్టడం, ఇలా ప్రవర్తించడం వల్ల మీ అహంకారం బట్టబయలుగా వాళ్ళకి తెలిసిపోతుంది. ఇద్దరికీ ముందుకొచ్చే అహంకారం వల్ల గొడవ. దీనివల్ల ఎటువంటి లాభం లేదు, పరిస్థితి క్షీణిస్తుంది. ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఈ అమ్మాయి బాగా ఫీల్ అయ్యింది. తను నన్ను కలుసుకుని బాగా కుమిలిపోయింది. ఏం చేయాలో తెలియడం లేదంది. నాకు పెళ్ళే వద్దంది. నేను మీతో పాటు సేవలు చేసుకుంటూ ఉంటానంది. అప్పుడు నేను తనతో అన్నాను, చూడమ్మా, బాగా ఆలోచించి మరీ ఈ నిర్ణయానికి రమ్మన్నాను. మేం ఉన్నదే మీలాంటి వాళ్ల కోసమే. కానీ మీరు కోరుకునే జీవితాన్ని మీరే ఒక కొలిక్కి తెచ్చుకోవాలి. ప్రశాంతంగా ఆలోచించాలి. కొన్నాళ్లు ఇలాగే వదిలేసి పోనివ్వండి, మనసు తేలిక పడ్డాక చూసుకుందామన్నాను. ఆ తర్వాత కొంచెం తేరుకుంది. ఇక్కడికొస్తూ పోతూ ఉండేది. ఒక ఉద్యోగానికి వెళ్తూ ఉండేది. ఒకసారి ఏమైందంటే ఆ అబ్బాయికి ఇంకో సంబంధం ఖాయమయ్యింది. ఆ అమ్మాయి ఇక్కడికొచ్చింది. మొదట ఇది జరగలేదు, తర్వాత జరిగింది. తను చాలా హ్యాపీగా కనిపించింది. తర్వాత ఈ అమ్మాయి తండ్రి తనకి ఎలాగైనా పెళ్లి చేయాలన్న నిర్బంధంతో తనను ఒత్తిడి చేశాడు. కానీ తను కుదరదని తెగేసి చెప్పేసింది. కానీ అతను వదిలేలా లేడు, చేసుకుని తీరాలని అతను ఫోర్స్ చేశాడు. తను భయంతో సరే అంది. అప్పుడు తనకు నిశ్చితార్థం జరిగింది. ఒకరోజు తను ఎక్కడికో బయటికి వెళ్ళింది. 14వ తారీఖు జనవరి నెలలో సంక్రాంతి అని అంటారు కదా, ఆ గాలిపటాలన్నీ వదులుతుంటారు. గుజరాత్లో, అహ్మదాబాద్లో ఇది చాలా వైభవంగా చేస్తారు. గాలిపటం తెగి కింద పడింది. తను స్కూటర్లో వెళ్తూ ఉంది. అలాగే తన మెడను కట్ చేసి పారేసింది. తన మెడలో ఈ భాగం తెగిపోయింది. ఆ ప్లేసులోనే తను స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే తన కథ ముగిసిపోయింది. వాళ్ల నాన్నకి పిచ్చి పట్టినట్టయింది. అసలే జబ్బుతో మంచం పట్టిన మనిషి. అతను బాధ భరించలేకపోయాడు. కొడుకు పోయిన కొన్నాళ్లకే కూతురు పోయిందే. అతను పిచ్చోడైపోయాడు. బాగా డిప్రెషన్కి గురయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకి ఆయనకి అటాక్ వచ్చి కన్నుమూశాడు. అమ్మ పాపం జబ్బు చేసి మంచం పట్టింది. హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరూ మిగలేదు. ఈ విధి రాతని ఏమనగలం? ఈ అమ్మాయి చనిపోయింది కదా. నిశ్చితార్థం జరిగిన కుర్రాడు చాలా బుద్ధిమంతుడు. అతను ప్రొఫెషనల్, చాలా సాత్వికంగా ఉండేవాడు. ఈ అబ్బాయి ఆ అమ్మను తనతో తీసుకొచ్చేశాడు. తన ఇంట్లోనే ఆవిడ్ని ఉంచుకున్నాడు. తన కన్నతల్లిలా ఆవిడ్ని చూసుకునేవాడు. ఇలా చూస్తే బాగా మనసున్నవాళ్లు కనిపిస్తూ ఉంటారు. ఈ పిల్లల్ని కొట్టడం, తిట్టడం, ఇంకా చెప్పాలంటే వాళ్ళని మాటలతో హింసించడం లాంటివి మహా నేరం. వాళ్లకంటూ మర్యాద ఉంది. మన ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు నీరు గారిపోకూడదు.
ఇంకా చెప్పాలంటే వాళ్ళ తీరే వేరు. వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి? ఈ కాలపు కుర్రాళ్లంతా చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళకి 16 ఏళ్లు వస్తే చాలు, వాళ్ళు ఎవర్నీ ఏమాత్రం గౌరవించడం లేదు. 16 ఏళ్లు వచ్చాక వాళ్ళు మీతో ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లతో మీరు కూడా ఫ్రెండ్లీగా ఉండాలి. 12 ఏళ్ల లోపు ఉంటే మీరు వాళ్లను తిట్టినా కూడా అది వాళ్ళు వినిపించుకుంటారు, మనసారా గ్రహిస్తారు. కానీ తర్వాత వినిపించుకోరు. అసలు వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు. మీరు ఒక అందమైన అద్దాన్ని ఎంతవరకు భద్రపరుస్తారు? దాన్ని ఎంతవరకు భద్రంగా హ్యాండిల్ చేస్తారు? హ్యాండిల్ చేయడం గ్లాస్ విత్ కేర్ అని అంటారు. 16 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళని గ్లాసులాగా భద్రంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ కాలపు కుర్రాళ్ళు మనసు అద్దంలా ఉంటుంది. ఒకసారి పగిలిపోతే ఆ తర్వాత అతికించలేం. ఈ డిప్రెషన్లోకి పోతుంది. ఒకసారి ఇలా జరిగిందంటే ఇక వాటి నుంచి బయటపడడం చాలా కష్టం. కానీ ఒక విషయం మీతో నేను చెప్పాలి. ఈ డిప్రెషన్లో నన్ను చూడడానికి వచ్చే వాళ్ళందరూ త్వరగా మారిపోగలరు. నేను అమెరికాలో ఉన్నప్పుడు నన్ను కలుసుకోలేదు, కానీ ఈ పెద్ద సిటీలో ఒక గ్రామానికి మేము వెళ్ళాం. అక్కడ జరిగిన ఒక విషయం గురించి ఇప్పుడు మీకు చెప్తాను. అక్కడ 2 పిల్లలు కరెక్ట్గా ఒక వారంలో మెడికల్లో అడ్మిషన్ దొరకలేదన్న కారణం చేత వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళ అమ్మా నాన్నలకు అంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉండేది, అంతే స్ట్రాంగ్ ఆలోచన ఉండేది. మన పిల్లలు మెడిసిన్ సీట్ సంపాదించి బాగా వృద్ధిలోకి రావాలని వాళ్ళు డాక్టర్లు కావాలనుకున్నారు. కానీ వీళ్ళిద్దరికీ మెడిసిన్లో సీటు దొరకలేదు. వాళ్ళ నాన్నగారు తిడతారని భయం వాళ్ళిద్దరికీ. ఇద్దరూ మానసికంగా భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. అందుకే మన భారతదేశ సమాజంలో ఆహా ఇది మంచిది, ఆహా అది మంచిదని పదే పదే అనడం లాంటివి దయచేసి వదిలేయండి. వాళ్ళని అసలు మీరు తిట్టకండి. వాళ్ళు ఏవైనా చదువుకొనివ్వండి. ఒక చదువు కాకపోతే ఇంకో చదువు, ఈ ఫీల్డ్ కాకపోతే ఇంకో ఫీల్డ్, ఏదైనా వాళ్ళు బాగా చదివి భవిష్యత్తులోకి పైకొస్తారు. కానీ ఎంతోమంది కన్నవాళ్ళు పిల్లల దగ్గర ఓవర్ ఎక్స్పీరియన్స్ చూపిస్తుంటారు. పిల్లలకున్న మెంటల్ లిమిటేషన్ ముందు మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ కెపాసిటీ ఎంతో అర్థం చేసుకోండి. చదువులోనూ వాళ్ళ కెపాసిటీ ఎంతని మీరు తెలుసుకోండి. 80% కెపాసిటీ కనుక ఉంటే వాళ్ళని 90కి తీసుకురండి, 99కి తీసుకురావచ్చు. వాళ్ళని తిట్టి వాళ్లను మీ దారికి తెచ్చుకోవాలని చూస్తే అది మీకెలా సాధ్యం అవుతుంది? ఆఖరికి 60 మార్కులు తెచ్చుకుని మీ ముందుకొచ్చి మీ మొహాన్ని మసిపోస్తారు. వాళ్ళు సైకలాజికల్గా డిప్రెషన్ అవుతారు. మీరు పిల్లల్ని ప్రేమగా ఎంకరేజ్ చేయండి. చూడు బాబు, ఇదిగో ఇక్కడి నుంచి నువ్వు 90 సాధించాలని చెప్పండి. 90 మార్కులకి ప్రయత్నించమని చెప్పండి. దీన్నేదో బ్రహ్మ విద్య అనేలా చేయకండి. ధైర్యంగా చదువు బాబు, భారంగా చదవకురా నాన్న. ఈ వయసులో పిల్లల్ని మనం ప్రేమగా పైకి తేవడానికి ప్రయత్నించాలి. నువ్వు పెద్ద చదువు చదవకపోతే, నీకు మంచి మార్కులు రాకపోతే, నీకు మెడికల్ సీటు దొరక్కపోతే నీ సంగతి చెప్తాను. నీ మొహం చూపించుకు. నీ కోసం ఎంత డబ్బు తగలేయాలి? ఇక మీదట ₹1 కూడా ఖర్చు పెట్టను. నీకు ఖర్చు పెట్టడం వేస్టు. నేను ఎంతమంది దగ్గర అప్పు చేసుంటాను అని ఈ రకంగా మీరు పిల్లల దగ్గర అరిచి అరిచి గీ పెట్టడం వల్ల మీరు పిల్లల మనసుని పాడు చేస్తారు. మీరు అరవడం వల్ల వాళ్ళు డిప్రెషన్కి గురై మనసు పాడు చేసుకోవడం వల్ల చదువులో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. వాళ్ళ చదువునే వృధా చేస్తున్నారు. అందులోని ఎగ్జామ్ టైంలో వాడుకొచ్చే భయానికి అధైర్యానికి ఇంకా పిరికివాడవుతున్నాడు. ఇలాంటివన్నీ మనం చేయకూడదు. ఇలాంటి చేష్టల వల్ల పిల్లలు బాగా డిప్రెషన్ అయ్యి ఆఖరికి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇక్కడికి ఒక కుర్రాడు వచ్చేవాడు. అతని ఆఫీసులో ఉన్న మేనేజర్ గారి కొడుకు 12వ తరగతి చదువుతున్నాడు. వాడు పాపం వాళ్ళ నాన్న ప్రెషర్కి బలయ్యేవాడు. నువ్వు 90% మార్కులు సాధించాలి, అప్పుడే మెడిసిన్ సీట్ దొరుకుతుంది. మెడిసిన్ కుదరకపోతే నువ్వు కనీసం ఇంజనీరింగ్ అయినా చేసి తీరాలి, లేదా ఐటీ జాయిన్ అవ్వాలని వాణ్ణి ప్రెషర్ చేసేవాడు. కానీ కుర్రాడు 12వ తరగతిలో 70% సాధించాడు. వాళ్ల నాన్న బాగా మండిపడ్డాడు. అతను పెద్ద ఆఫీసులో మేనేజర్గా ఉండేవాడు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ తిడుతూ ఉండేవాడు. అంతకు రెట్టింపు శాతం ఆ కుర్రాన్ని బండబూతులు తిట్టేవాడు, అరిచేవాడు.
అలా తిడుతూనే నీకోసం నేను ఎంత డబ్బు తగలేశాను, అక్కడ 50,000 అప్పు చేసి నిన్ను చదివించాను, అక్కడ అప్పు చేశాను, ఇక్కడ అప్పు చేశాను అని చెడామెడా తిట్టిపోస్తూ ఉండేవాడు. ఆ కుర్రాడు పాపం మనసు విరిగి మానసికంగా క్షోభపడి అతను సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న నెత్తి నోరు బాదుకున్నాడు. నేనెందుకు ఇలా ప్రవర్తించాను అనుకున్నాడు. అందువల్ల పిల్లల సైకాలజీ మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు మీ మందలింపుని, అదిలింపుని ఎంతవరకు తట్టుకుంటారన్న లిమిట్ మీరు ముందు తెలుసుకోండి. ఇప్పుడు మీరు కోపంలో వాళ్ళని ఏదైనా కసురుకున్నా, విసుక్కున్నా ఆ తర్వాత వాళ్ళకి విషయం చెప్పి ఓదార్చండి. వాళ్లను పక్కన కూర్చోబెట్టి తల నిమురుతూ వాళ్ళు చేసిన తప్పేంటో బాగా వివరించి వాళ్లను దిద్దడానికి ప్రయత్నించండి. పిల్లలతో ప్రేమగా ప్రవర్తించండి. బాబూ, నేనేదో ఆవేశంలో అరిచాను, తప్పుగా అనుకోవద్దు. నువ్వు చేసింది చిన్న తప్పే అని చెప్పండి. నేను చిన్నతనంలో నీలాగే ఉండేవాడిని చెప్పండి. ఎగ్జామ్ టైంలో చదువు అని ఒత్తిడి తేకండి. ఆ తర్వాత ఎగ్జామ్ అయ్యాక వాడికి ఎన్ని మార్కులు వచ్చినా దాన్ని హ్యాపీగా స్వీకరించండి. రిజల్ట్ వచ్చాక ఎటువంటి తేడా కనిపించకూడదు. ఏ తేడా రానివ్వకండి. ఎందుకని వాళ్ళని తిడతారు? దేనికి వాళ్ళని తిట్టకండి. ఆ తర్వాత వాళ్ళను ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్లకు మొండి ధైర్యం వస్తే వాళ్ళు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారు. పిల్లలకు ఎటువంటి మార్కులు వచ్చినా వాటిని ధైర్యంగా ఒప్పుకోవాలని మీరే వాళ్ళకి అలవాటు చేయాలి. ఏమైనా పర్వాలేదు, నీకు నేనున్నాను, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇదని వాళ్లకు ఏ విషయం ఇష్టమో అందులోకి తీసుకెళ్ళండి. అందులో పెద్దవాడిగా రావాలని చెప్పండి. మీరు తలుచుకుంటే వాళ్ల భవిష్యత్తుని తీర్చిదిద్దొచ్చు. ఇటువంటి పిల్లలకు ధైర్యం చెప్పి ఇది చేయలేకపోతే వేరే ఏదైనా వాళ్ళకి మార్గం చూపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడానికి చూడండి. ఈ విధంగా ఈ కాలపు కుర్రాళ్ళు ఆత్మహత్యల సుడిగుండంలో వాళ్లను మీరు దయచేసి నెట్టకండి. నన్ను చూడ్డానికి ఒక కుర్రాడు వస్తాడు. కుర్రాడు తర్వాతే వచ్చాడు, ముందు వాళ్ళ నాన్నొచ్చాడు. దానికి కారణం ఆ కుర్రాడు బాగా డిప్రెషన్కి గురయ్యాడు. బాగా డీప్గా డిప్రెషన్కి గురయ్యాడు. వాడు మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నాడు. వాడు చదివేటప్పుడు బాగా డిప్రెషన్ అయ్యాడు. అంతే తప్ప ఆ తండ్రి ఆ కొడుకు మీద ఏ కంప్లైంటు ఇవ్వలేదు. ఆ కుర్రాడు చిన్న పల్లెలో చదువుతున్నాడు. అక్కడ వాడికి మెడికల్ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. దాంతో పెద్ద సిటీకి వచ్చేశాడు. ఇక హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. వాడు ఆ హాస్టల్లో ఏమాత్రం అస్సలు సర్దుకోలేకపోయాడు. అక్కడున్న అట్మాస్ఫియర్ వాడికి అస్సలు నచ్చలేదు. ఆ కాలేజీలో సీనియర్ స్టూడెంట్స్ అందరూ, మిగతా కుర్రాళ్ళందరూ ర్యాగింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ వీడిని ఎవరు ఏ ర్యాగింగ్కు చేసేవాళ్ళు కాదు. అది వాడి అదృష్టం అని చెప్పొచ్చు. వాడు ఆ సీనియర్ స్టూడెంట్స్ చేసే ర్యాగింగ్ని కొంచెం కూడా భరించలేకపోయాడు. ఆ కారణంగా వాడు డిప్రెషన్ గురయ్యాడు. ఆ తర్వాత వాడు ట్రీట్మెంట్ వగైరా తీసుకుని దీని నుంచి బయటపడ్డాడు. వాడు ఫైనల్ ఎంబీబీఎస్కి వచ్చేసరికి వాడికి చదువుకునే టెన్షన్, లాస్ట్ ఇయర్ అదో రకమైన టెన్షన్, ఎలా పాస్ కావాలన్న టెన్షన్, ఇలా అన్ని టెన్షన్స్తో వాడు హాస్టల్లో ఉండడానికి ఇష్టపడలేదు. వాడు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి వెళ్లాలంటే ఖచ్చితంగా 2 గంటలు పడుతుంది. వెళ్లడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు. బస్సులో అంత దూరం ట్రావెల్ చేయడం వాడికి అస్సలు ఇష్టం లేదు. బాగా డిప్రెషన్ అయ్యాడు. సెకండ్ డిప్రెషన్ వాడికి బాగా సీరియస్ అనిపించింది. అందువల్ల వాడు విడిగా కూర్చుని ఉండేవాడు. ఏది చేసేవాడు కాదు, ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. కాబట్టి వాళ్ళ నాన్న తన కొడుకుని ఎలాగైనా సరే బాగు చేయాలని నా దగ్గరికి తీసుకొచ్చారు. నన్ను కలిశారు. నేను వాడికి జ్ఞానదీక్ష ప్రసాదించాను. బాగా ధైర్యము నూర్పోశాను. వాడు మంత్లీ టెస్టులు కూడా రాశాడు. ఫైనల్గా వాడికి ఎగ్జామ్స్ వచ్చాయి. ఆ ఫైనల్ ఎంబీబీఎస్ నేను రాయను, నేను చదవను, నేను కాలేజీకి వెళ్లడం మానేస్తాను అని మొరాయించేవాడు. వాడు కాలేజీకే వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండేవాడు. వాడికి ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. వాళ్ళ నాన్న నా దగ్గరికి తీసుకొచ్చారు. వాడితో అభిమానంగా చెప్పాను, ఇలా చూడు బాబు, బాగా చదువుకో, ఇది నీ భవిష్యత్తుకి సంబంధించింది అని వాడికి తగ్గట్టు అన్నీ చెప్పాను. ఇందులో నేను పాస్ మార్క్స్ తెచ్చుకుంటానో లేదోనని నాకు అనుమానంగా ఉంది, నాకు ధైర్యం చాలడం లేదు అన్నాడు. నీకు ఎంత చేతనైతే అంత చదువుకో. నువ్వు నవల్ చదివినట్టు నీ మెడికల్ బుక్స్ని చదువుకో. దాంతో ఆ కథని మర్చిపో. దాన్ని బరువుగా ఫీల్ అయ్యి నెత్తిన మట్టి చల్లుకోకు. నువ్వు
ఉదయం సాయంత్రం నువ్వు యోగా చెయ్యి, నువ్వు సైకియాట్రిస్ట్ని కలిసి వాళ్ళు ఇచ్చే మందులు వేళకి సరిగ్గా వేసుకో, నువ్వు ఎంచక్కా ఆనందంగా ఉండని చెప్పాను. వీలైనంత వరకు గంట సేపు గాని 2 గంటల సేపు గాని నువ్వు చదువుకుంటే చాలు. మిగతా టైంలో టైం దొరికినప్పుడు నెమ్మదిగా కూర్చో. ఎగ్జామ్స్ మాత్రం రాసేయ్. నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా విను. ఎగ్జామ్స్ రాసేయ్, కానీ ఒక విషయం మాత్రం మనసులో పెట్టుకుని రాయి. నేను ఈ ఎగ్జామ్లో ఫెయిల్ కావడానికి వీల్లేదు అని రాయి. పాస్ అయి తీరాలి. ఆ తర్వాత వాడు ఎగ్జామ్ రాయడానికి ఒప్పుకున్నాడు. సరే అన్నాడు. ఆ కుర్రాడు పాపం చాలా ఇన్నోసెంట్, బాగా తెలివైనవాడు. ఆ పైన వాడికి నా మీద ప్రేమ అభిమానాలు పెరిగాయి. ఎప్పుడూ సత్సంగానికి వస్తూ ఉండేవాడు. ఆ విషయం బాగా వాడికి నచ్చింది. కానీ పాపం డిప్రెషన్లోకి వెళ్ళి బాగా కష్టపడ్డాడు. నేను చెప్పింది ఎగ్జాక్ట్గా అక్షరం అక్షరం ఫాలో అయ్యాడు. నేను చెప్పినట్టే వాడు ఆచరించాడు. ఆ తర్వాత నా దగ్గర నిర్మా, నేను ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఎంబీబీఎస్ ఫైనల్లో పాస్ అయ్యాను అని చాలా సంతోషంగా వచ్చి చెప్పాడు. నేనే చాలా ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మెడిసిన్ పాస్ అవడం అంటే ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను మెడిసిన్ చేశాను కదా. అంత డిప్రెషన్గా ఉండేవాడు పాస్ అయ్యాడా? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదీగాక 56% తెచ్చుకుని పాస్ అయ్యాడు. సంతోషం. ఫెయిల్ కావాల్సిన వాడు ఇంత బాగా చదువుకుని ఇన్ని మార్కులు సాధించడమే గాక పాస్ కూడా అయ్యాడు. ఇకపై ఇంటర్న్షిప్ చేయాలి. ఇప్పుడు వాడి మెడికల్ స్టేటస్ పర్వాలేదు. ఒక్కసారిగా బాగా నార్మల్ అయిపోయాడు. వాళ్ళ నాన్నగారు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు చిన్న కొడుకు ఉన్నాడు. వాడికి ఆయుర్వేదంలో సీటు దొరికింది. వాడు డాక్టర్ అయిపోతాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇలా జరిగినా మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్లతో ప్రేమగా ఉండండి. నన్ను కలవడానికి ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. ఆ రకంగా ఒకరోజు ఒక కుర్రాడు బీకాం రాయబోతున్నాడు. ఆ మర్నాడు రాయబోతున్నాడు. మొదటి రోజు రాత్రి 12ంటికి వాళ్ళ నాన్న కొడుకుతో నా దగ్గరికి వచ్చాడు. అతను నా కొడుక్కి ఈ మధ్య పిచ్చి పట్టింది, బాగా ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పాడు. నేను ఎగ్జామ్ రాయను, నేను ఇందులో ఫెయిల్ అవుతాను అని అన్నాడట. ఆ రకంగా తను డిప్రెషన్ అయ్యాడు. చాలా మంచివాడు. వాణ్ణి సైలెంట్గా నేను కూర్చోబెట్టి వాడికి విషయాలన్నీ బుర్రకెక్కించాను. నువ్వు వెళ్ళి నిద్ర మాత్రం వేసుకుని పడుకో. నువ్వు ఇప్పుడేది చదవక్కర్లేదు. పొద్దుట వెళ్ళి రాయమన్నాను. నువ్వు ఎగ్జామ్ రాసి పాస్ కావాలా వద్దా అని అడిగాను. వెంటనే ఆ కుర్రాడు అవును అన్నాడు. అందుకే చెప్తున్నాను, నేను ఎగ్జామ్ రాసేది పాస్ కావడానికి తప్ప ఫెయిల్ కావడానికి కాదు అని మీరు మనసులో అనుకుని రాస్తే అదే మీకు 10,000. ఇది మామూలు స్టూడెంట్స్ కోసం కాదు, డిప్రెషన్ గురైన వాళ్ళకి. ఇదే నా మార్గం. అందరూ ఇలా చేస్తే ఆ తర్వాత ఏముంది? అప్పుడు ఎవరైనా పాస్ కాక తప్పదు. నేను చెప్పినట్టే వాడు కూడా చేశాడు. తర్వాత ఎగ్జామ్ చాలా బాగా రాశాడు. వాడికి మొండి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ రాసొచ్చాడు. రిజల్ట్ ఏమైంది? ఆ కుర్రాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. పిల్లలు ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకి ధైర్యం నూరిపోయాలి. అది మీకు చేత కాకపోతే చెప్పండి, నా దగ్గరికి వాళ్ళని తీసుకురండి, నేను అర్థమయ్యేలా చేస్తాను. జై సచ్చిదానంద.